అసెంబ్లీలో మంత్రి పద్మారావు మాట్లాడుతాండు. లైవ్ చూద్దాం. చెప్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే సెటిల్మెంట్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ గురించి కూడా విస్తృతపరిచే అవసరం ఉందని చెప్పారు. ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు 1,25,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ట్రైనింగ్ కార్యక్రమాలు విస్తృతపరచడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ శాఖల ద్వారా సమన్వయపరిచి కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుంది అధ్యక్ష. ముషీరాబాద్లో సెటిల్మెంట్ సెంటర్లో ఎక్కడా లేని విధంగా పెద్ద బిల్డింగ్, అంటే వారి శ్రమ కూడా ఉంది అధ్యక్ష. ముషీరాబాద్ రోడ్ వైండింగ్లో ఐటీఐది కొద్దిగా పోతే వీళ్ళతో మెట్రో ట్రైన్ వాళ్ళతోటి బాగా పలుసార్లు వాళ్ళతోటి సంప్రదించి ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్ కూడా నాతో చేయించాడు. బహుశా నేను అనుకుంటే హైదరాబాద్ సిటీ లోపల లక్ష్మణ్ గారి ఏరియాలో బిల్డింగ్ అయితే ఇనాగ్రేషన్ అటువంటి బిల్డింగ్ లేవు. అలాంటి పెద్ద బిల్డింగ్ అధ్యక్ష. ముందు దాదాపు చిన్న బిల్డింగ్ ఉండే ఆ ల్యాండ్ ఎక్వైర్లో పోయినందుకు ఏం చేశాడు, వెనక పెద్ద స్థలం తీసుకొని ఆ ఫండ్స్ కూడా మెట్రో ట్రైన్ వాళ్ళతో విడిపించి చాలా పెద్ద బిల్డింగ్ కట్టించాడు. నాతోటే ఓపెన్ చేయించడం జరిగింది. చాలా బాగా శ్రమపడి మంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించాను. మిమ్మల్ని మోడల్గా తీసుకొని హైదరాబాద్ సిటీలో ఇంకా అటువంటి బిల్డింగ్స్ ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి మా స్పోర్ట్స్ శాఖ యోచిస్తూ ఉంది లక్ష్మణ్ గారు. అలాగే గ్యాదర్ కిషోర్ గారు గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి అనేది తుంగతుర్తి నియోజకవర్గం స్టేడియం మంజూరు చేయడం గురించి అడిగిన అధ్యక్ష. ఖేలో ఇండియా క్రింద మండల్ మరియు జిల్లా వారి క్రీడలు నిర్వహించబడుతోంది. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం జరుగుతోంది. తుంగతుర్తిలో స్టేడియం మంజూరు ఆల్రెడీ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యుడు కృష్ణయ్య గారు స్పోర్ట్స్ హాస్టల్ను పెంచవలసి ఉన్నదని చెప్పి క్రీడా తగినంత బడ్జెట్ కేటాయించవలసి ఉన్నదని చెప్పారు. ఇప్పుడున్న 3 హాస్టల్కు అదనంగా ఒక హాస్టల్ను వనపర్తిలో మంజూరు చేయడం జరిగింది. క్రీడలకు సముచిత బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే జలగం వెంగళరావు గారు ఒక నియోజకవర్గం వెంకట్రావు గారు మీ ఫాదర్ పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను పనిచేస్తుంది 3 అంతా అక్కడ పోయింది. ఒక నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీల నియోజకవర్గాలు 2, కొత్తగూడెం 1, కోరుట్ల మాత్రం. వాటిలో ఖచ్చితంగా స్టేడియాల్లో 2 ఇవ్వడం మున్సిపల్ నుంచి ఇచ్చినా కానీ మా స్పోర్ట్స్ శాఖ నుంచి కూడా అదనపు స్టేడియం మంజూరు చేస్తాం. అది మీరు అప్లై చేసుకొని గ్యారంటీగా హాస్టల్ స్టేడియం ఇవ్వడం జరుగుతుంది. అలాగే సున్నం రాజయ్య గారు సిపిఎం భద్రాచలం గిరిజన విలువిత క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలి, మీడియం బుజ్జి కన్నారావు లాంటి క్రీడాకారులకు గుర్తింపాలని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడున్న స్పోర్ట్స్ పాలసీ ప్రకారం వారు ప్రతిభ ప్రకారం ప్రభుత్వం తరఫున వారికి తప్పకుండా సహాయం చేస్తాం అధ్యక్ష. అలాగే భద్రాచలంలో ఇండోర్ స్టేడియం నిర్మించాలని చెప్పి అడగడం జరిగింది. భద్రాచలంలో ఇండోర్ స్టేడియం మంజూరు చేశాము. సైటు మీరు శాంక్షన్ తీసుకొని ఆల్రెడీ ఆ స్టేడియం కూడా మేము అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే సైట్ అలాట్మెంట్ కాగానే అక్కడ వర్క్స్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. అలాగే గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ గారు అక్బరుద్దీన్ గారు కూడా ఓల్డ్ సిటీలో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో స్థలం చూసారంట. వారికి తెలియపరుస్తూ ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా వారికి కూడా స్పోర్ట్స్ స్టేడియం అలాట్మెంట్ చేస్తాం. అలాగే చెప్పేసింది గౌరవ సభ్యుల అందరూ కూడా కట్ మోషన్స్ విత్డ్రా చేసుకొని స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ బిల్ అమెండ్మెంట్ పొందడానికి వారందరూ కూడా మీ తరఫున అభ్యర్థిస్తున్నాం అధ్యక్ష. ఈ బిల్ అమెండ్మెంట్ ఆమోదం పొందడానికి వాళ్ళు ఖచ్చితంగా ఆమోదం తెలపాలని తెలియజేస్తాను. ఈ పద్దు ఆమోదించడానికి వాళ్ళు ఇచ్చిన కట్ మోషన్స్ విత్డ్రా చేసుకొని సపోర్ట్ చేస్తుందిగా కోరుతా ఉన్నాం.